నా పేరు సోన్ కుమారు, అది బుల్లేపల్లి. నేను ఆటో డ్రైవర్ని, ఒక మాజీ వార్డు మెంబర్ని. ఇంకో పూట 10-20 మంది వచ్చారు దాడికి. హోటల్ నడుపుకుంటూ హోటల్ ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. నన్ను చంపుతా, నా భార్య నన్ను బెదిరించారు. ఏ టైంకైనా చంపేశారని బెదిరించి వెళ్ళిపోతున్నారు. ఇలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి నాకు ఇలాంటి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నా, పోలీసులకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. గోదా శ్రీకన్య, గొల్లపల్లి మా ఊరు. నా హోటల్ మీదకి ధ్వంసం చేయడానికి వచ్చిర్రు, దాడి చేసిర్రు. నేను మా భర్తనే ఉన్నాము. నా భర్త ఒక్కడైపోయాడు. నేను అడ్డు వెళ్తే నా 40 మెంబర్స్ నా మీదకి వచ్చారు. అతను ఒకడు నాకు లేకుంటే మళ్ళీ అతను ఆల్రెడీ వాళ్ళ చెమటలు వచ్చేసింది. పక్కన కూర్చోబెట్టుకొని 40 మందిని ఆపుకున్నాం. నాకు ఎప్పటికైనా హానికరమే ఉంది. ఏ రాత్రి ఏ టైం ఎలా ఏం చేస్తారో తెలియదు. మాకైతే పోలీసులు హాని. నేను గ్రామ పంచాయతీ అనుకుంటా ఫ్లెక్స్ దింపుకుంటా కూడా జర బెదిరించి కొమ్మరుడు వెంకరెడ్డి బొమ్మ పెద్దవాళ్ళు నందేవాడు కూడా అమ్ముడు కొడుకులారా మీ సంగతి చూస్తారా, చాలా బూతులుగా మామూలు చెప్పలేని బూతులు తిట్టుకుంటా ఫ్లెక్స్ దింపేసారు. అక్కడి నుంచి గోళలు అంటే తాళ్ళపల్లి బాలకృష్ణ, తాళ్ళపల్లి శివను, దుర్గప్రసాదు, బాలస్వామి వీళ్ళందరూ పెట్టి సిప్పేసి నన్ను కూడా ఇవరకు అటాక్ చేసారు. ఇప్పుడు కూడా నేను చంపేస్తావు, ఊళ్ళే నువ్వు ఒక్కనే ఉన్నారా, నువ్వు అన్ని చంపేస్తావా అని బెదిరించారు.